ఎస్ఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వందే శ్రీ శృంగేరి జగద్గురుం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి వారి పావన పాదస్పర్శతో ఎన్నో శంకర మఠాలు ధన్యమయ్యాయి. వేదోక్త ధార్మిక పరంపరకు ప్రతిరూపంగా మహాస్వామివారు భక్తిపూర్వకంగా ఇచ్చిన అనుగ్రహ భాషణం హృదయాలను స్పందింపచేసింది. సనాతన ధర్మ సంరక్షణలో అఖండంగా ప్రవహించే శృంగేరి పీఠ మహిమ ఈ దివ్య క్షణాల్లో ప్రతిఫలించింది. ఆచార అనుష్ఠాన ఆత్మ జ్ఞాన సందేశాలతో మహాస్వామివారి ఉపదేశం భక్తుల జీవితాలకు దిశానిర్దేశం చేసింది. ఈ అపూర్వ ధార్మిక దివ్య ప్రవచనాలను భక్తిభావంతో జగద్గురు చరణాలకు ప్రణమిల్లుతూ ప్రత్యక్షంగా దర్శించి తరిద్దాం. దాచుకుంటూ ఉంటే ఇన్నేళ్లకి ఇంత అవుతుంది, అది పెరిగి ఇంత అవుతుంది, అది చివరికి మనం హాయిగా చివరి దశలో కూడా హాయిగా ఉండడానికి సరిపోతుందని ఒక లెక్క ప్రకారం సంపాదన అవన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ శాస్త్రంలో ఏం చెప్తున్నారు అని అంటే ఇంత చేస్తే సరిపోదు అని శాస్త్రం చెప్తోంది. అంటే ఏమిటి దీని అర్థం? దీనంతటినీ కూడా ఇంత చేస్తే చాలు అనేటటువంటి ఆలోచనని మనిషి ఎలా చేయిస్తున్నాడు అనంటే నేనుండేది ఇన్నేళ్లు కాబట్టి ఇన్నేళ్లకి ఇంత చాలు అని మనిషి అనుకుంటున్నాడు. కానీ అలాంటి భావన పనికిరాదు అని శాస్త్రం చెప్తోంది. ఏం చేయాలంట అనంటే అసలు నాకు మరణమే లేదు, నేను ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉండిపోతాను ఈ ప్రపంచంలో అనే భావనతో విద్యాభ్యాసం ధన సంపాదన చేయాలి అని శాస్త్రం చెప్తోంది. అంటే ఏమిటి దాని అర్థం ఏమిటి అనంటే ఇప్పుడు నేను ఉండేది ఇంతకాలం మాత్రమే అనే పరిమితమైన భావన ఉన్నప్పుడు ఈ విద్యాభ్యాసం అలాగే ధన సంపాదన కూడా పరిమితంగా అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే నేను ఎప్పటికీ ఇక్కడే ఉంటాను అనేటటువంటి భావనతో మనం ధన సంపాదన చేసినప్పుడు ఏమవుతుంది అనంటే నేను ఎప్పటికీ ఇక్కడే ఉంటాను కాబట్టి ఎంత ధనం సంపాదించినా సరిపోదు. కొంతకాలం మాత్రం ఉంటానంటే అంతకాలానికి ఎంత సంపాదిస్తే చాలో అంత సంపాదించేస్తే అక్కడికి అయిపోతుంది. కానీ అలా కాదుట, నేను ఎప్పుడూ ఇక్కడే ఉంటాను కాబట్టి ఎంత సంపాదించినా సరిపోదు. 100 ఏళ్ళు ఉంటానంటే 100 ఏళ్ళకి కావాల్సిన ఖర్చులు ఎంత ఉంటాయో అంత మాత్రం సంపాదిస్తే చాలు అని అనుకుంటాం. కానీ అలా కాదుట, ఎప్పటికీ నేను ఉండిపోతాను ఈ ప్రపంచంలోనే. కాబట్టి ఏమైంది అనంటే ఎంత సంపాదించినా సరిపోదు. అదేవిధంగా చదువులో కూడా అంతే. ఏదో ఇన్నేళ్ళు ఉంటాను అంటే దానికి కావాల్సిన సంపాదన, దానికి కావాల్సిన ఇంత చదువుకుంటే చాలు అనుకుంటే సరిపోదు. మరి ఏం చేయాలంటే నేను శాశ్వతంగా ఈ ప్రపంచంలో ఉంటాను కాబట్టి ఎంత చదువుకున్నా సరిపోదు, ఎన్ని విద్యలు చదువుకున్నా కూడా, ఎన్ని విద్యలు నేర్చుకున్నా కూడా ఇంకా సరిపోదు. ఎందుకంటే ఎప్పుడు ఏ కాలంలో ఏ విద్య అనేది మనకు అవసరం అవుతుందో తెలియదు. కాబట్టి దీనికి ఒక పరిమితిని పెట్టుకోకుండా ఎప్పుడు కూడా విద్యాభ్యాసం చేస్తూ ఉండాలి. నాకు మరణమే లేదు, నాకు ఈ వృద్ధాప్యమే లేదు అనేటటువంటి భావనతో విద్యాభ్యాసం అంటే ఏతావత ఏం చెప్పినట్టయింది అనంటే ఈ రెండిటికి కూడా ఒక పరిమితి అనేది ఉండడానికి వీల్లేదు, ఒక పరిమితిని పెట్టుకోకూడదు అని చెప్పారు. దాని యొక్క అర్థం అది. ఈ విద్యాభ్యాసానికి ధన సంపాదనకి ఒక పరిమితి అనేది ఎప్పుడూ కూడా ఉండకూడదు. ఎంత అవకాశం ఉంటే అయినంత వరకు అంత చదువుకోవాలి, అన్ని విద్యల్ని నేర్చుకోవాలి, అంత సంపాదించాలి. అలాగని మళ్ళీ సంపాదించాలంటే మళ్ళీ సరైనటువంటి మార్గంలోనే పరిశ్రమతోనే సంపాదించాలి తప్ప మళ్ళీ ఏదో తప్పుడు మార్గంలో చాలా ఎక్కువ సంపాదించమన్నారు కాబట్టి ఏవేవో పనులు చేసేస్తే ఎక్కువ సంపాదించవచ్చు కదా అని మళ్ళీ అలా వెళ్ళడానికి వీల్లేదు. కాబట్టి ఏ శాస్త్రం అయితే ఎక్కువ సంపాదించమని చెప్తోందో మళ్ళీ అదే శాస్త్రం ఎలా సంపాదించాలో కూడా చెప్పింది. కాబట్టి ఆ మార్గంలోనే మళ్ళీ సంపాదన చేయాలి. యథావత దీని అర్థం ఏమిటి అనంటే ఎప్పుడు కూడా ఈ విషయంలో నిర్విరామంగా ఉంటూ చక్కగా అయినంత వరకు ఎన్ని విద్యలు వీలైతే అన్ని విద్యల్ని నేర్చుకోవాలి, అంత జ్ఞానాన్ని పెంచుకోవాలి, అదేవిధంగా అంత సంపాదన చెయ్యాలి. సరే అయింది. వాస్తవంగా ఇప్పుడు నేను ఎప్పుడు కూడా ఇలాగే ఉంటాను అనే భావనతో సంపాదించాలి అని అంటున్నారు. సరే, భావన అలా ఉన్నా కూడా వాస్తవాంశం అలా లేదు కదా. నేను ఎప్పటికీ ఉండిపోతాను అనే భావనతో సంపాదించాలన్నారు వాస్తవమే, కానీ నేను ఎప్పటికీ ఉండను కదా వాస్తవంగా. కాబట్టి ఇంత సంపాదించి ఇంత చదువుకొని ఏమిటి ఉపయోగం అని ఒక ప్రశ్న రావచ్చు. అందుకే తర్వాత ఏం చెప్పారు అనంటే ఈ సంపాదించినటువంటి జ్ఞానం, ఈ సంపాదించినటువంటి ధనం ఇదంతా ఏదైతే ఉందో దీనిని మంచి పనుల కోసం వినియోగించాలి. దానికోసం ఈ సంపాదన ఇదంతా కూడా, ఈ చదువు, ఈ జ్ఞానము, ఈ జ్ఞాన సంపాదన, ఈ ధన సంపాదన ఇదంతా కూడా ఏదైతే ఉందో చివరికి దీన్ని ప్రయోజనం ఎలాగా అనంటే పుణ్యం కోసం వినియోగించడంలో దీని యొక్క ప్రయోజనం. పుణ్యం కోసం దీన్ని వినియోగించాలి అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి మొదటి కర్తవ్యం విద్యాభ్యాసం, రెండో కర్తవ్యం ధన సంపాదన అయితే మూడో కర్తవ్యం ఏమిటి అనంటే ధర్మాచరణ అనేది. అప్పుడు ఈ మొదటి కర్తవ్యానికి రెండో కర్తవ్యానికి ఒక పరిమితిని పెట్టుకోకుండా అయినంత వరకు ఒక పరిమితి లేకుండా ఎంత సాధ్యం అవుతుందో అంత సంపాదించాలి, అంత చేయాలి అని చెప్పారు.
మరి ధర్మాచరణ అనే మూడో కర్తవ్యం ఏదైతే ఉందో దాన్ని ఆచరించేటప్పుడు మన భావన ఎలా ఉండాలి? మొదటి 2 కర్తవ్యాలకి భావన ఎలా ఉండాలని చెప్పారు. మూడో కర్తవ్యానికి ఎలాంటి భావన ఉండాలి అనే దాన్ని చెప్పేటప్పుడు ఒక మాట ఈ శ్లోకంలో తర్వాత భాగంలో ఏం చెప్పారు అనంటే, గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్ అని అన్నారు. ఈ ధర్మాన్ని ఆచరించేటప్పుడు మన భావన ఎలా ఉండాలిట అనంటే, గృహీత ఇవ కేశేషు మృత్యునా అని. అంటే యమధర్మరాజు మన జుట్టుని పట్టుకొని ఉన్నాడు, ఆయన చేతిలో పెట్టుకొని ఉన్నాడు, పట్టుకునే ఉన్నట్ట. పుట్టినప్పటి నుంచి ఆయన చేతిలోనే మన జుట్టుని పట్టుకొని ఉన్నాడు. ఎప్పుడు లాగుతాడో తెలియదు. కాబట్టి నాకు ఎంత సమయం ఉందో తెలియదు. కాబట్టి ఆయన అప్పుడే మొదటి నుంచే పట్టుకునే ఉన్నాడు. కాబట్టి ఏ క్షణంలో నన్ను ఆయన వైపు లాక్కుంటాడో తెలియదు. కాబట్టి అంటే ఈ భావనతో ధర్మాన్ని ఆచరించాలి అని. అంటే ఈ భావనతో ధర్మాన్ని ఆచరించడం అంటే దాని అర్థం ఏమిటి? మంచి పనిని చేయవలసి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఆలస్యం చేయకూడదు, వెంటనే మంచి పనిని చేయాలి. ఏదైనా ధర్మాన్ని ఆచరించవా అని చెప్పినప్పుడు అది రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను, ఆ తర్వాత చేస్తాను, వచ్చే నెల చేస్తా, వచ్చే సంవత్సరంలో చేస్తాను, అథవా ముసలివాడిని అయిపోయాక చేస్తాను అని అనకూడదు. ధర్మాచరణ చేయడానికి వచ్చినటువంటి అవకాశాన్ని వెంటనే వినియోగించుకోవాలి. ఏ విధమైనటువంటి ఆలస్యం లేకుండా మంచి పనిని చేయాలి. మంచి పని చేయాల్సి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఆలస్యం చేయకూడదు, వెంటనే చేయాలి అని దాని యొక్క అర్థం. అంటే అందుకే అక్కడ అలా చెప్పారు. ఎందుకు అనంటే, ఎప్పుడు ఆ యమధర్మరాజు ఎప్పుడు కూడా మనల్ని వెంటాడుతూనే ఉంటాడు, మన వెనకాలే నుంచొని ఉంటాడు. కాబట్టి ఎప్పుడు మనల్ని పట్టుకొని లాగేస్తాడో తన వైపు తెలియదు అనే భావనతో చెయ్యాలి అని చెప్పారు. అంటే దాని అర్థం ఏమిటి? యమధర్మరాజు వెనకాలే ఉన్నాడు, ఆయన పట్టుకున్నాడు అనగానే అందరికీ భయం వేస్తుంది. అమ్మో ఏమిటి, అయితే నిజంగానే ఉన్నాడా మన వెనకాల యమధర్మరాజు మన జుట్టుని పట్టుకొని ఉన్నాడా అంటే ఇప్పుడు తర్వాత ఏమైపోతుందో, అంటే ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఏమైనా అయిపోతుందేమో, అలా ఏం భయపడాల్సిన అవసరం లేదు. అలా ఏమీ కాదు. ఎందుకంటే అట్లా భయపడాల్సిన అవసరం లేదు. దీని అర్థం ఏమిటి, దీని తాత్పర్యం ఏమిటి అనే దాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ భయపడాల్సినటువంటి విషయం ఏమీ లేదు. ఎందుకంటే ఎవరి ఆయుష్ వాళ్ళకు ఉంటుంది. ఎవరు ఎన్నాళ్ళు ఉండాలని ఉంటుందో భగవంతుడు రాసి పెట్టుంటాడో అన్నాళ్ళు వాళ్ళు ఉంటారు. కాబట్టి అక్కడ ఏమైంది అంటే, దీని యొక్క తాత్పర్యం ఏమిటి అనంటే, మంచి పనిని చేసేటప్పుడు అంటే ధర్మాచరణ చేసేటప్పుడు ఆలస్యం పనికిరాదు. వెంటనే మనకు ఒక అవకాశం వచ్చినప్పుడు వెంటనే దాన్ని చెయ్యాలి అని దాని యొక్క అర్థం.